హాయ్ ఫ్రెండ్స్, పెద్ద ప్రీమియర్ ఇప్పుడే చూసి రావడం జరిగింది. మూవీ స్టోరీ ఏంటంటే తన గుర్తింపు కోసం, తన ఐడెంటిటీ కోసం చేసే పోరాటమే పెద్ద మూవీ. మూవీ మాత్రం చాలా అంటే చాలా కొత్తగా ఉంటుంది. చాలా అద్భుతంగా కొత్తగా తీసిర్రు. స్పోర్ట్స్ మీద చాలా సినిమాలు వచ్చినాయి కానీ ఇదొక డిఫరెంట్ స్టోరీ. బుచ్చిబాబు గారు అతను ఎన్నుకునే కథలు కానీ ఓపెన్లో చూసాం మనం ఎంత కొత్తగా చూపిస్తారో. ఈ మూవీలో కూడా అంతే కొత్తగా చూపించారు. ఎవరు ఎన్నుకొని పాయింట్స్ తీసుకొచ్చారు. ఏ మూవీలో అయినా సరే క్లైమాక్స్ కానీ లేకపోతే కొన్ని కొన్ని పాయింట్స్ మామూలుగా చూపించడం కామన్. కానీ ఈ మూవీలో ఏం చేశారంటే కొండ కింద ఉండే ప్రాంతం, ఒక గొప్ప స్థాయిలో ఉండే వ్యక్తి పేద ప్రజలను, తక్కువ జాతి కులాలని కించపరుస్తూ చూసే వాళ్ళని ఎలా వాళ్ళు చూపిస్తారు, దానికి గుర్తింపు లేని పేదవాళ్ళు ఎలా ఎదుర్కొన్నారు అనేది ఈ స్టోరీ. రామ్ చరణ్ గారు అయితే జీవించేశారు. బుచ్చిబాబు గారు రాసుకున్న ప్రతి ఒక్క లైను థియేటర్లో మీరు చూస్తారు. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది మూవీ అయితే. నా స్పోర్ట్స్లో అంటే ఇప్పుడు నేను ఇది సాధించలేను, ఇది చేయలేను, నా వల్ల కాదు అని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళలో ధైర్యం నింపే సినిమా ఇది. కాన్ఫిడెంట్ నింపే సినిమా ఇది. నీ యొక్క గుర్తింపు ఇచ్చే సినిమా ఇది. కాబట్టి తప్పకుండా ఈ మూవీ చూడాలి. ఒక వ్యక్తి సక్సెస్ అవ్వడానికి, ఒక మంచి స్థాయికి చేరుకోవడానికి ఎంత టైం పడుతుంది, ఎన్ని అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుంది, ఆయన చేసే ప్రయాణం ఏంది, ఎదుర్కొనే సవాళ్ళు ఏంది, ఆ గమ్యం చేరుకోవడానికి ఎవరు సాయం చేసిర్రు, ఆ చేరుకునే క్రమంలో కూడా ఎంత అవమానాలు పడ్డారు అనేది ఈ మూవీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. మీరందరూ కూడా కుటుంబంతో వెళ్ళొచ్చు, ఫ్యామిలీ పరంగా వెళ్ళొచ్చు, పిల్లల్ని కూడా తీసుకెళ్ళండి. వాళ్ళు చాలా ఇన్స్పైర్ అవుతారు, మోటివేట్ అవుతారు, మంచి స్థాయికి ఎదుగుతారు వాళ్ళు కూడా. రామ్ చరణ్ గారు అయితే హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నా. ఈ సినిమా అయితే జీవించేసిండు. నీ ఐడెంటిటీ, నీ గుర్తింపు కోసం నీకు నువ్వు మార్చుకోవాలంటే ఈ సినిమా ఖచ్చితంగా చూడాలి. రామ్ చరణ్ అయితే చింపి పడేసిండు. బుచ్చిబాబు గారు మీకు హ్యాట్స్ ఆఫ్.